ఆకలి కేకల గానాలు పోవాలి. మన ఆకలి బాధ తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసేసి 2001లో కేసీఆర్ దత్తుడో తెలంగాణ వత్తుడో అని చెప్పేసి మరణ వాంగులాన్ని జేబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మన కేసీఆర్ గారు. మరి ఈ 10 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆకలి బాధనే తీర్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆకలన్న పదాలనే తొలగించినటువంటి జెండా మన గులాబీ జెండా. ఈ జెండతోని గెలిచినటువంటి ఒక ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే సమయం లేదు కాబట్టి సూటిగా 4 మాటలు చెప్పుకుందాం మనం. ఇయ్యాల ఈ జెండనే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేడుదా? ఏం జెండా తీసుకొచ్చింది? ఏం జెండా? మరి మన జెండాకు అన్యాయం చేసిన ఎట్లా కొట్టాలి? ఎవరు చేసిరు? మీరు చెప్పురు, నేను చెప్తే మంచిగా ఉండదు. ఏమో అంటారు చూడు, నమ్మి నానబోతే పుచ్చిబుర్రలు అయిపోయినట్టుగా ఇలా నమ్మి మనం ఓటేసినాం. మన జెండాతోని గద్దెనెక్కినోడు మనం వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఒక్కసారి గట్టిగా మీరు అందరు కూడా చప్పట్లు కొట్టి కొట్టాలి. కొట్టు డప్పుల మీద టిప్పుల దండోరా ఉద్యమం ఉచితమయ్యేలా కొట్టు డప్పుల మీద టిప్పుల దండోరా తెలంగాణ ఉద్యమం ఉచితమయ్యేలా ఎట్లా కొట్టాలి? కారు గుర్తు మీద ఓటు కొట్టాలి, కొట్టుమంటారు ఇట్లా కాదు. కాబట్టి అక్కలు చెల్లెలు అందరూ కూడా మళ్ళొక్కసారి మాట్లాడతారు. పర్లేదు ఒక్క నిమిషం పర్లేదు, ఇక్కడ ఉంటాను, పర్లేదు, ఇక్కడ మంచిగా రస్మయ్ నువ్వు అందరికి కనిపించట్లేదట. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు, ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేది అందరి కోరిక. అట్లా మరి కొంచెం నన్ను పొడుగా రాదు. వాళ్ళ డిమాండ్ చూడు ఎంత సీరియస్ గా కానీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నాం, సెట్ అవుతుందా? నువ్వు సందీప్ ఇక్కడికి వచ్చేయండి, నువ్వు సందీప్ ఇక్కడికి ఇద్దరికి మళ్ళా నేను చాలా పొడుగు అవుతా. ఇప్పుడు ఈ మధ్య ఇడిచిపెట్టాను. అయ్యో అందరు అడుగుతున్నారు. పర్లేదు రసమై రావాల తప్పదా? పర్లేదు ఇక్కడ ఇక్కడ ఏం కనబడతలేదు. బయట లెఫ్ట్ సైడ్ కుర్చీలన్నీ కూడా ఇంకా కొంచెం ఖాళీ ఉన్నాయి. దయచేసి అందరు కూడా ఆ కుర్చీలకు ఆశీని కావాలని మీ అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, గేట్ దగ్గర చాలా మంది ఉన్నారు, మీరందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మళ్ళొకసారి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కాలేజ్ సైడ్ బిల్డింగ్ సైడ్ ఉన్నటువంటి కుర్చీలలో ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, దయచేసి రండి. ఎవరు కూడా